श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे। विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचितायात्मने कंसविध्वंसिने वंशिने ते। कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानन्द हे माधवादोक्षज द्वारकानायक द्रौपदी रक्षक। राक्षस शोभित सीतया शोभितो दण्डकारण्यभूपुण्यताकारण लक्ष्मणेनान्वितो वानरैः सेवितो अगस्त्य सम्पूजितो राघव पातु माम्। द्वेषिः केशिः कंसहृत् वंशिकावादक पूतना कोपक सूरजाकेलनो बालगोपालक पातु मां सर्वदा। विद्युदुद्योतवत् प्रस्फुरत् वाससं प्रावृढं बोधवत् प्रोलसत् विग्रहं वन्यया मालया शोभितोरस्थलं लोहिताङ्घ्रिद्वयं वारिजाक्षं भजे।
जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गदारागरागं मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजे సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి గంధెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ.
లోకాకాంక్షయా, నువ్వు లోకాన్ని అనుగ్రహించడానికి అని చెప్పేసి అడిగా కాబట్టి చెప్తున్నాను నేను. అందులో ఒక వ్రతం ఉన్నది ఆయన. ఆ పూజ కనుక చేసుకుంటే ఈతి బాధలు మొత్తం పోయి జన్మరాహిత్యాన్ని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు వాళ్ళు అని చెప్పేసరికల్లా ఆ నారద మహర్షికి చాలా సంతోషం వేసింది. అప్పుడు అడిగాట, కిం ఫలం కిం విధానం చక్రం శ్రేణేవ తద్వ్రతం. అయ్యా మీరు చెప్పిన వ్రతాన్ని ఈ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే అది ఫలిస్తుంది, అసలు ఆ దేవుడు ఎట్లా ఆచరించాలి, ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతకరం సర్వత్రా జయప్రదం. నాయన ఈ వ్రతం సర్వదుఃఖాన్ని తొలగింపజేస్తుంది నాయన, సకల సంపదలు కూడా చేకూరుస్తుంది, సర్వత్రా కూడా జయప్రదంగా ఉంటుంది నాయన ఈ వ్రతము. అట్లానే సంతానాన్ని సౌభాగ్యాన్ని కూడా ఇస్తుంది నాయన అని చెప్పేసి కదా నారద మహర్షికి చాలా సంతోషం వేసిందిట. అప్పుడు మళ్ళీ అడిగాట, స్వామి ఆ వ్రతం పేరేంటి స్వామి అని అడిగాట. నాయన దీనిని శ్రీ రమా సహిత సత్యనామృతం అంటారయ్యా అని చెప్పేసి కదా నారద మహర్షికి చాలా సంతోషం వేసింది. అప్పుడు అడిగాట, స్వామి ఆ దేవుడు ఎవరు స్వామి అని చెప్పి కూడా నేనేనయ్యా ఆ దేవుడును శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామిని అని చెప్పేసరికి నారద మహర్షికి చాలా సంతోషం వేసింది. అప్పుడు మళ్ళీ అడిగట్ట నారదునికి ఇంకో సందేహం వచ్చింది. స్వామి బాగుంది, మరి సంవత్సరంలో మీకు ఏ నెలలంటే ఈ వ్రతం చేయడానికి బాగా ఇష్టం స్వామి అని చెప్పి కోరాట. ఆయన మాఘేవా మాధవే మాసి కార్తీకేవే శుభే దినే, ఈ వ్రతాన్ని మాఘ మాసం గాని కార్తీక మాసం గాని వైశాఖ మాసం గాని కనుక నారద మహర్షికి చాలా సంతోషం వేసింది. మళ్ళీ ఇంకొక సందేహం వచ్చింది నారద మహామునికి, స్వామి ఈ వ్రతాన్ని కష్టకాలందా శుభకాలందా ఎట్లా చేసుకోవాలి స్వామి చెప్పి కోరాట. ఆయన సంగ్రామారంభ వేళాయాం యథా క్లేశస్ సంభవ, ఒక సమస్య వచ్చింది ఆ సమస్య తీరిపోవడానికి అని చెప్పేసి వ్రతం చేసుకోవచ్చును. విద్యార్థి ఉన్నాడు విద్య కొరకు అని చెప్పేసి వ్రతాలు చేసుకోవచ్చును. వ్యాపారస్తుడు ఉన్నాడు వ్యాపార అభివృద్ధికి వ్రతాలు చేసుకోవచ్చును. కన్య ఉన్నది వివాహం కోసం అని చెప్పేసి వ్రతాలు చేసుకోవచ్చును నాయన. అట్లానే వ్రతాన్ని శుభకాలాలు చేయాలయ్యా. వివాహాలప్పుడు కానీ అట్లానే గృహప్రవేశాలప్పుడు కానీ ఉపనయనాలప్పుడు కానీ భారసాలప్పుడు కానీ వ్రతాలు చేసుకుంటే సర్వ మంగళకరంగా ఈ వ్రతం ఉపయోగపడుతుంది అని చెప్పేసరికల్లా నారద మహర్షికి చాలా సంతోషం వేసింది. ఇంకొక సందేహం వచ్చింది దానికి మళ్ళీ, స్వామి చాలా బాగుంది స్వామి, మరి మీకు సంవత్సరంలో 3 నెలలు ఇష్టం అని చెప్పారు, మరి ఆ 3 నెలల బడి వ్రతాన్ని ఆచరించాలా, సంవత్సరానికి ఒక మారు చేసుకున్నా సరిపోతుందా, ఎట్లా చేసుకోవాలి స్వామి చెప్పి నారద మహర్షి అప్పుడు అడిగా చెప్పాట. నాయన మాసే మాసే చ కర్తవ్యం వర్షే వర్షే దవా పునః కర్తయతాస్తి విప్ర యథా విభోసారతాః. నాయన ఈ వ్రతాన్ని ప్రతి నెల కూడా చేయొచ్చయ్యా. ప్రతి నెలగా కనుక చేసినట్టయితే ఈ వ్రతం ధనంతో కూడుకున్నది నాయన. ఎందుకని అంటే ఊరికే చేసుకుంటే లాభం లేదయ్యా. బంధువుల్ని మిత్రుల్ని స్వజనుల్ని మొత్తాన్ని కూడా పిలుచుకొని వచ్చి ఈ వ్రతాన్ని చేసుకోవాలి కదా. కాబట్టి ఈ ధనంతో కూడుకున్నది. అట్లానే ఆ స్వామివారికి ఏమో అలంకారకుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి అనేక రకాల పూజలు తీసుకొచ్చి ఆయనకి పూజలు చేయాలయ్యా. కాబట్టి ఈ వ్రతం చేసుకునే వాళ్ళు అనేక రకాల పూజలు తీసుకొచ్చి ఆ స్వామివారికి పూజ చేయాలి ఆయన. అట్లానే ఈ వ్రతం ధనంతో కూడుకున్నది కాబట్టి ప్రతి నెలా కూడా చేయొచ్చును. ఎవరి శక్తిని అనుసరించి వారు సంవత్సరంలో ఒక మారు కూడా చేసుకోవచ్చును నాయన అని చెప్పేసరికి నారద మహర్షికి చాలా సంతోషం వేసింది అని చెప్పేసరికల్లా నారద మహర్షికి చాలా సంతోషం వేసింది. అప్పుడు చెప్పాట పూజా విధానం. ఆయన పూజా స్థలాన్ని గోమయంతో అలికి ఒక మండపాన్ని ఏర్పరచుకోవాలి. ఆ మండపాన్ని కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. అదేవిధంగా దాంట్లో ఒక నూతన వస్త్రాన్ని పెంచి బియ్యం పోసి కలసం పెట్టాలట. ఆ కలసం వెండితో గాని రాగితో గాని ఇత్తడితో గాని తుదక మట్టితో అయినప్పటికీ కూడా చేయించాలట. చేయించి దానిని గంధము కుంకుమతో అలంకరింపజేసి ఆ కలసాన్ని పెట్టాలి. ఆ కలసానికి ముద్రగాట శ్రీ రమా సహిత సత్యనారాయణ ప్రతిమ రకదాన్ని పెట్టాలట. ఆ ప్రతిమ 1 గ్రాము గాని 1/2 గ్రాము గాని 1/4 గ్రాము గాని బంగారంతో చేయించి దానిని ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వీటితో అభిషేకం చేసిన వారి తీసి మళ్ళీ శుభ్రపరిచి దాన్ని కూడా ఆ కలసానికి ముద్రగా పెట్టి ఆ తర్వాత గణపతి పూజ చేసుకోవాలి. ముందు గణేశుడిని ఆరాధించుకొని తర్వాత నవగ్రహాల మొత్తం కూడా ప్రతిష్ఠించుకొని ఆ విధంగా ఆ స్వామివారికి అష్టోత్తర శతనామాలతోటి పూజ చేయాలి నాయన అని చెప్పేసరికల్లా నారద మహర్షికి చాలా సంతోషం వేసింది. ఇంకో సందేహం వచ్చింది, స్వామి చాలా బాగుంది, ఎవరు చేయాలి స్వామి చెప్పుకోరాట. చాతుర్వర్ణ వ్రతం కార్యం స్త్రీ ప్రియాభి మునీశ్వరాహ. ఈ వ్రతాన్ని 4 వర్ణాల వారు కూడా దంపతి సమేతంగా భార్యాభర్తలైనా కలిసి చేయొచ్చు. ఒక్కొక్కరు విడివిడిగా ఉన్న ఒకటి వ్రతాన్ని చేసుకోవచ్చు నాయన అని చెప్పేసరికల్లా నారద మహర్షికి చాలా సంతోషం వచ్చింది. అప్పుడు చెప్పాటి ఈ వ్రతాన్ని చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలిచి చేయాలయ్యా. అదేవిధంగా అడ్డుపళ్ళు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమను అదే నుంచి బియ్యం ఒక చక్కెర లేకపోతే బెల్లం ఇవన్నీ కూడా సమానంగా అంటే సేరుంబావు చొప్పున ప్రసాదం తయారు చేయాలి. ఆ చేసిన ప్రసాదాన్ని కూడాను చాలా శ్రద్ధగా స్వామివారికి నివేదన చేసి చెప్పిన కథలన్నీ కూడా శ్రద్ధగా విన్నవారి బంధువులతోడను మిత్రులతోడు కూడుకొని భోజనాలు చేయాలి. ఈ విధంగా ఈ స్వామివారికి మంగళహారతి పాటలు పాడాలి నాయన. ఈ విధంగా వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు భక్తియుక్తులు పొందిన వారి అంచాన మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి ఆ సూత్రుల వారు మల్లికార్జున మహాశివుడు ప్రథమ అధ్యాయాన్ని చెప్పేవారైనా. జై రమారమణ గోవిందో హరి. ఈ 4 అక్షరాలు ఉంటున్నాడు, అన్నాన్ని కలవడిస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఒక ముసలి బ్రాహ్మణుడు బంధువు ఇచ్చి వెళ్ళాట ఆయన దగ్గరికి. ఏం ఆయన నువ్వు 4 వేదాలు బాగా చదువుకున్నావు కదా, ఎందుకు ఉపేక్షిస్తున్నావు అసలు రాజుగారి దగ్గరికి అంటానికి అని అడిగాట.
అడిగేసరికల్లా ఆయన అన్నట్ట, నేను మిక్కిలి పేదవాడనయ్యా, మరి నాకేమో గంపడి సంతానం ఉన్నదయ్యా, మరి గంపడి సంతానం స్కూల్ వెళ్ళాలంటారు కదా, దానికి ధనం మిగలటం లేదు, దీనికి ఏమైనా పూజ ఉంటే చెప్పండి అని కోరాట ఆయన. వెంటనే ఆయన అన్నట్టు, నాయన శ్రీ రమా సహిత సత్యనావ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నదయ్యా, ఆ వ్రతం కనుక చేసుకున్నావు అనుకో నీ కష్టాలు మొత్తం తీరిపోతాయి, ఆయన నీకు మంచి పండిత ఉద్యోగాన్ని చూపిస్తాడు అని చెప్పేసి ఆయన అడగక ముందే ఈయన దాని విధానం చెప్పడం ప్రారంభం చేశాట. ఈ బ్రాహ్మడు కళ్ళు మూసుకుని అనుకుంటున్నట్ట, నేనేదో పూజ చెప్పమన్నా ఈయనేదో వ్రతం చెబుతున్నాడు, అసలు ఈ వ్రతానికి చాలా బాగా డబ్బు కట్టేట్టుగా ఉంది కదయ్యా, నేను ఎక్కడి నుంచి తాగాలి అంత డబ్బుని అని ఆయన మనసులో బాధపడిపోతూ ఉంటే, ఆయన మనసులో బాధను గ్రహించిన వాడే స్వామివారు కాస్త సామాన్లు మొత్తం అక్కడ పెట్టేసి ఆయన వాడక్కడే అంత ధాన్యం చెందిపోయాట. ఈ బ్రాహ్మడు కళ్ళు తెరిచి, అయ్యా నేను ఈ వ్రతం చేసుకోలేనయ్యా అని చూద్దామని చెప్పేసి ఆయన చదువుదామని చూసేసారు కదా, ఆయన అక్కడ లేడు. అప్పుడు సామాన్లు మొత్తం అక్కడ చూసాడానికి ఆయన కనిపించింది, భగవంతుడే నా దగ్గర వ్రతం చేయమని చెప్పడానికి వచ్చాడు కనుక నేను తప్పకుండా వ్రతాన్ని చేసుకుంటానయ్యా అని ఆ సామాన్లు మొత్తం తీసుకున్నాడు. ఆయన నించున్న స్థానానికి పాదపూజ చేసుకున్నాడు, చాలా ఆనందంగా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. మర్నాడు వ్రతం చేసుకుందామని వ్రతం సామాన్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ వ్రతం సామాన్లలో తమలపాకులు, పూలు, పండ్లు ఇవన్నీ లేవుట. లేకపోయేసరికి ఆయన అనుకున్నట్టు, ఇదిగో ఇవాళ ఎంత ధనం అయితే పడుతుందో అంత ధనం తీసుకొని నేను వెంటనే ఆ విధంగా వ్రతం చేసుకుంటానయ్యా అని చెప్పేసి ఆ వ్రతం చేసుకుంటానని చెప్పేసి ఆ భిక్షపాలు తీసుకుని అట్లా ఊళ్ళోకి వెళ్ళాట. ఆ రోజు నాడు ఎప్పుడైతే అట్లా భిక్షపాలు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళాడు, ఆ రోజు నాడు ఏకాశి ఘడియలు వచ్చినాయిట. ఆ ఏకాశి ఘడియల వల్ల ఆయనకి ధనం బాగా వచ్చింది, ధనాన్ని పెట్టాడు. సాయంకాలం కూర్చున్నాడు, వేదోక్తంగా కూర్చొని ఆ వ్రతం మొత్తం చేసుకొని ఆయన చాలా ఆనందంగా ప్రసాదం భుజించాడు. ఎప్పుడైతే ఆ ప్రసాదం భుజించాడో మరునాడే ఒక రాజుగారి దగ్గర నుంచి వర్తమానం తెలిసిందిట, అయ్యా మీకు మా రాజ ఉద్యోగాన్ని అలంకరించాల్సింది వచ్చి అని. వెంటనే వాడు పిలిచిన గౌరవానికి ఈయన కూడా గౌరవంగా వెళ్ళి తన పాండిత్యాన్ని నిరూపించుకొని వాడు ఇచ్చిన బహుమతులు తీసుకొని ఆ రాజమణి ఉద్యోగాన్ని చేపట్టి చాలా ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకుని తను చేసిన పూజ దగ్గరికి వచ్చి ఈ స్వామి వారితో వేడుకుంటున్నట, స్వామి నీ దయ వల్ల నేను రాజమణి ఉద్యోగాన్ని పొందానయ్యా, నీ వ్రతం చేయక ముందు తిండికి లేక అలవడించిన రోజులు కూడా ఉన్నాయి, నాకు ఈ వ్రతం చేసిన రోజు నువ్వే ఒక పండిత ఉద్యోగాన్ని చూపించావు నాయన, కనుక నువ్వు సత్యవంతమైన వాడు, సత్యదేవుడివి అయ్యా, నువ్వు సత్యనారాయణ స్వామివి, సత్యదేవుడివి అని చెప్పేసి ఆయన కొలిచి ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా వ్రతాలు చేస్తున్న వాడే, అనంతమైన భోగభాగ్యం నిర్మించిన వాడే, చాలా మోక్షాన్ని పొందాడు అని చెప్పేసరి కదా చేరుకున్నప్పుడు ఒక కట్టెలముకుని వాడు కూడా వచ్చాట వాళ్ళ ఊళ్ళోకి. కట్టెలముదాం అని చెప్పేసి వాడు సందు గొంతు మొత్తం తిరిగి ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నాడు. విసిగి వేసారి పోయాడు, ఒక్క కట్టములు పోలేదు వాడికి. ఇంటికి నేనేమి తీసుకెళ్ళాలి, వాడు ఏమి తినాలి అని చెప్పేసి వాడు బాధపడిపోతూ ఈ ఇంట్లోకి వచ్చాడు అట్టాన్ని. ఈ ఇంట్లోకి వచ్చేసరికి ఇక్కడ వ్రతం జరుగుతుంది, ఎవరు కూడా మాట్లాడటం లేదు, అందుకని వాడు కూడా వాళ్ళ మధ్యనే కూర్చున్నాడు కాసేపటి దాకా. ఆ వ్రతం అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టడానికి బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఆయన అడిగారట, స్వామి ఏంటి స్వామి వ్రతం, నేను ఏదో దాహార్తి తీసుకున్నాను అని చెప్పి లోపలికి వచ్చాను, ఈ వ్రతం చూస్తుంటే నాకు లేచి వెళ్ళకపోయింది, ఇదే వ్రతాన్ని నేను చేసుకుంటే నా అమలుపించుకొని శ్రద్ధగా ఇంట్లో వ్రతం చేసుకున్నాట. అది మొదలు ఆ వ్రతం జరిగిన నాటి నుంచి ఇతని దగ్గరికి జీతగాళ్ళు వచ్చారట, అయ్యా మాకు పని చూపించండి అని వాళ్ళు వేడుకునేసరికల్లా, అయ్యా మీరు పోయి కొందరు కట్టెలు కొట్టుకురండి, మీరు కొందరు పోయి అమ్ముకురండి, అట్లా ఆ విధంగా వాళ్ళకి లెక్కలు చెప్పి వీళ్ళని పెంచుకుంటూ ఆయన పోషించుకుంటూ ఆ విధంగా ఈయన అంతకాలంలో ధనవంతుడైపోయాట. ఆ విధంగా వ్యాపారాన్ని విస్తరించుకొని ఆయన అనంతకాలంలో ధనవంతుడి అదే విధంగా అనేకమైన భోగభాగ్యం నిర్మించిన వాడి అంచారా మోక్షాన్ని పొందారు అని చెప్పేసి ఆ సూత్రుల వారు సర్కారి మహాత్ముడు. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
జానకి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక वासुदेवं हृषीकेशं वामनं जनशायिनं जनार्दनं हरिं कृष्णं श्रीवक्षं गरुडध्वजं वाराहं पुण्डरीकाक्षं नृसिंहं नरकान्तकम् अव्यक्तं शाश्वतं विष्णुम् अनन्तम् अजमव्ययम् नारायणं गदाध्यक्षं गोविन्दं कीर्तिभाजनं गोवर्धनोदरं देवं भूधरं भुवनेश्वरं वेतारं यज्ञपुरुषं यज्ञेशं यज्ञवाहकं चक्रपाणिं गदापाणिं शङ्खपाणिं नरोत्तमं चक्रपाणिं गदापाणिं शङ्खपाणिं नरोत्तमम् वैकुण्ठं दुष्टदमनं भूगर्भं वीतवाससं त्रिविक्रमं त्रिकालज्ञं त्रिमूर्तिं नन्दिकेश्वरम् रामं रामं हयग्रीवं भीमं रौद्रं भवोद्भवं श्रीपतिं श्रीधरं श्रीशं मङ्गलं मङ्गलायुधम् दामोदरं दमोपेतं केशवं केशिसूदनं वरेण्यं वरदं विष्णुम् आनन्दं वसुदेवजं हिरण्यरेतसं दीप्तं पुराणं पुरुषोत्तमं सकलं निष्कलं शुद्धं
निर्गुणं गुणशाश्वतं सकलं निष्कलं शुद्धं निर्गुणं गुणशाश्वतम् हिरण्यतनुसङ्काशं सूर्यायुत समप्रभं मेघश्यामं चतुर्बाहुं कुशलं कमलेक्षणं ज्योतिरूपमरूपं च स्वरूपं रूपसंस्थितं सर्वज्ञं सर्वरूपस्थं सर्वेशं सर्वतोमुखम् वैष्णवं खलु पापहम् इति नाम शतं दिव्यं वैष्णवं खलु पापहम् वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्य
కొండల గోవింద